ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. డాక్టర్ గారు, సాధారణంగా లెమన్ రైస్ అంటే అందరికి ఫేవరెట్, ఎక్కువగా తినేది కూడా అదే. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. ఈ మసాలా లెమన్ రైస్ ని ఆరోగ్యవంతంగా తయారు చేసుకునే విధానం ఏంటో ఒకసారి చూపిస్తారా? అలాగేనమ్మా. పులిహోర అంటే చింతపండు, ఉప్పు కాస్త ఇట్లాంటివే ఉంది. ఇప్పుడు అట్లా ప్లెయిన్ గా పులిహోర కంటే కూడా మరి మసాలా పులిహోర అంటే ఇంకా ఇష్టపడుతుంది. మరి మన పద్ధతిలో హాని లేని విధంగా, పొట్టకి ఇరిటేషన్ లేకుండా, టేస్టీగా మంచి ఫ్లేవర్ తో కూడా ఈ మసాలా లెమన్ రైస్ ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. దూర ప్రయాణాల్లో అందరూ పులిహోరలు కూడా ప్యాక్ చేసి పట్టుకెళ్తూ ఉంటారు. మామూలు అన్నం చెడిపోతుంది, పులిహోర ఎందుకు చెడిపోతుంది తెలుసా మరి మీకు? అందులో ఎంత చింతపండు గొజ్జు పిసికి పోసారు. చింతపండు ఎంత పడితే ఉప్పు 3 రెట్లు ఎక్కువ పడుతుంది. మామూలు అన్నంలో వేసి కూరలో వేసే దానికంటే 2-3 రెట్లు ఎక్కువ పడుతుంది. ఉప్పు ఎక్కువ పడటం వల్ల అన్నం సద్యవాసన రాదు. ఉప్పు ఎక్కువ వెళ్ళటం వల్ల ఈ పులిహోరలు లెమన్ రైస్ నష్టాలు ఎక్కువ. అందుకని ఉడుకు చేయటం, మోషన్లో బ్లడ్ పట్టడం, మూత్రం మండటం, చాలా మందికి ఆ రోజులు వేడి చేసినట్టు లక్షణాలు ఇవన్నీ వచ్చింది అక్కడ సాల్ట్ వల్ల. అందుకని హెల్దీ వేలో ఇప్పుడు మనం చెప్పినట్టు చేసుకుంటే ఈ రకమైన లెమన్ రైస్ కి 0 సైడ్ ఎఫెక్ట్స్. అయితే టేస్ట్ విషయంలో ఉప్పు వేసిన దానికి ఉప్పు లేని దానికి డిఫరెన్స్ ఉంటుంది. మీరు ఏ వేసినా సరే ఉప్పు వేసినప్పుడు టేస్ట్ లాగా, ఉప్పు లేకపోతే రాదు. కానీ పర్వాలేదు, అడ్జస్ట్ అయితే ఆరోగ్యం, అడ్జస్ట్ అవ్వకపోతే అనారోగ్యం.